గురువుగారు, తెలుగు సాహిత్య ప్రక్రియలలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ప్రక్రియ ఏది? సాహిత్య సృష్టి వలన కలిగే ప్రయోజనం ఏంటి? అంతా సాహిత్యమే. సహితస్య హితం సాహిత్యం అని ప్రమాణం. అందరికీ మేలు కలిగించేది సాహిత్యము. ఆలంకారిక శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు వివిధ రూపాలలో అధ్యయనం చేసేటటువంటి వారంతా కూడా సాహిత్యం అనగానే ఒక్క తెలుగు లేక ఇతర భాషలు అని కాకుండా మేలు కలిగించేది ఏదైనా కూడా అర్థవంతమైన వాక్యం కూడా ఒక కావ్యమే అని జగన్నాథ పండితరాయలు ఒక చక్కటి నిర్మాణాత్మకమైన సూత్రాన్ని అందించి ఉన్నాడు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లుగా తెలుగులో ప్రక్రియలు అంటే వివిధ రూపాల్లో వెలువడినటువంటి సాహిత్య పద్ధతులు అని చెప్పాలి. ఒక అంశాన్ని ఇతరులకు బోధించాలి. బోధించడం కోసం ఉపన్యాస పద్ధతి, రచనా పద్ధతి. ఆ రచనా పద్ధతిలో పద్యము, పాట, కథ, నవల, కథానిక, కార్టూన్, గల్పిక, మళ్ళీ ప్రహేళిక, నాటకం, నాటకాలు 10 రకాలు, వెరసి, ఈ ప్రక్రియలన్నీ 72 ప్రక్రియలు ఉన్నాయి అని ఉజ్జాయింపుగా ఒక జాబితా ఈ మధ్యనే పరిశోధకులు సిద్ధం చేశారు. 72 ప్రక్రియలలో మనిషి పుట్టాడు, మాట పుట్టింది, మాట కథగా మారింది అంటారు. కథ్యతే ఇది కథ, చెప్పబడేది అని అర్థం. ఈ 72 ప్రక్రియలలో కథ చాలా అందమైనది, అత్యంత పురాతనమైనది అని చెప్పాలి. గాథా నారాశంశీర్మేధా హృతజ అని వేదంలో కథల శబ్ద ప్రస్తావన ఉంది. గాథలు అన్న పేరిట. అనగనగా అని కథ చెప్పగానే చిన్నపిల్లవాడు అన్నం తినడం మొదలెడతాడు. ఆ అన్నం తినడం అయిపోతుండగా కథ అయిపోదు. అమ్మ తర్వాత ఏమైంది అని అడగగా ఏమైంది, కథ కంచికి మనం ఇంటికి, ఇక పడుకో అంటుంది తల్లి. కథలు చెబితే ఎవరైనా వింటారు, కథలు చెబితే ఎవరైనా కొడతారు అని కూడా పెద్దలు చెబుతారు. రామాయణం కథ, భారతం కథ, భాగవతం కథ. సాహిత్యమంతా కూడా కథనంతో ముడిపడి ఉంది. నేను చెప్పే మాటలు కూడా కథలాగే మీకు వినిపించవచ్చునుగాక. కనుక కథ్యతే ఇది కథ. ధర్మాన్ని, సత్యాన్ని, జీవన మార్గాన్ని సూత్రవాంగ్మయంతో కాక కథనాత్మకంగా చెబితే సులభంగా స్వీకరిస్తారు. కనుకనే హరిశ్చంద్రుడి కథ, ధ్రువుడి కథ, ప్రహ్లాదుడి కథ, గజేంద్రుడి కథ ఇలా కథలాగా చెబితే ఎవరైనా వింటారు. ఇదొక కథ. తెలుగులో వల్లంపాటి వెంకట సుబ్బయ్య అనే సుప్రసిద్ధ విమర్శకులు అనేక కథలను సేకరించి విమర్శించి ఉన్నారు. అలాగే రామారావు గారు ఇంకా అనేకులు కథామహల్ అన్న పేరిట లక్షలాది కథలను విశాఖపట్నంలో కథా నిలయం అన్న పేరిట కారా మాస్టారు కాళీపట్నం రామారావు గారు లక్షలాది కథలను సేకరించి పెట్టి ఉన్నారు. నిజమే, తెలుగు వారికి అత్యంత ఇష్టమైన ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది కథ మాత్రమే. ఇది కథ.